నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని నీటి వృధాను అరికట్టేందుకు నగరంలో అవగాహన కార్యక్రమాలు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. జిల్లాలో 305 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. వచ్చే నెల 1 నుండి జిల్లా క్రికెట్ లీగ్ పోటీలు. మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్. ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్క నీటి బొట్టును సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు నీటి కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి అభిప్రాయపడ్డారు. రేపు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఈ సందర్భంగా విడుదల చేశారు. బడ్జెట్ అది కాకుండా ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. వరల్డ్ వాటర్ డే థీమ్ వచ్చి బెటర్ వాటర్ బెటర్ జాబ్స్. సో దీనికి సంబంధించి ఎందుకు ఈ ఫోకస్ ఇచ్చారంటే మనకి ఇప్పుడు వాటర్ సెక్టర్ని నమ్మి, మన వాటర్ రిసోర్సెస్ని నమ్మి ఆల్మోస్ట్ వరల్డ్లో 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి వాటర్ అనేది ఒక అందరికీ తెలుసు ఎంత ప్రెషియస్ రిసోర్స్ అని. సో దాన్ని వాడడం, దాన్ని బేస్ చేసుకొని ఆ జాబ్స్ని సస్టైనబుల్గా, వాటర్ అనే రిసోర్స్ సస్టైనబుల్గా ఉంటుంది, దాన్ని బేస్ చేసి ఉన్న సెక్టర్ జాబ్స్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి, ప్లస్ రేపు స్మాల్ సెలబ్రేషన్ చేయడానికి ఇప్పుడు బ్రోషర్ అండ్ బుక్ రిలీజ్ ఉంది. అవి కాకుండా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళతో వీఆర్ డూయింగ్ కాంపిటీషన్, స్కూల్ చిల్డ్రన్కి పెయింటింగ్ కాంపిటీషన్ కూడా చేస్తున్నాం. సో ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా ప్రజలందరికీ విన్నప్తి ఏంటంటే, ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్. సో వాటర్ అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు, ఈ ఇయర్ రెయిన్ఫాల్ బాగా తక్కువ ఉంది. సో దానివల్ల మనం ఇచ్చిన వాటర్ని జ్యుడిషియస్గా యూజ్ చేసుకోవాలి. వీలైనంత వరకు వాటర్ యూస్ని తగ్గించాలి. దాని తర్వాత ఫస్ట్ రెడ్యూస్ అనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టాలి. దాని తర్వాత రీసైకిల్, అది దట్ ఈస్ ద లార్జర్ దిస్ థింగ్ దట్ మున్సిపాలిటీ విల్ డూ. అవి కాకుండా మనం ఇప్పుడు ఈ వాటర్ సెక్టర్లో గుంటూరు కార్పొరేషన్ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మన వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ బై ఆగస్ట్. సో ఆగస్ట్లో కంప్లీట్ చేసినప్పుడు అందరికీ 24/7 వాటర్ ఇవ్వడం, ప్లస్ అందరికీ వాటర్ మీటర్స్ అండ్ హౌస్ టు హౌస్ కనెక్షన్స్ ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఇప్పుడు ఒక మీటర్ బేస్డ్ ఛార్జెస్ ఉంటే అందరికీ కూడా ఒక ఎంత వాడుతున్నాం అనే అవగాహన వస్తే వాటర్ యూస్ అనేది తగ్గడానికి బాగా అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం మెల్లగా ఒక్కొక్క స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ వాటర్ వేస్టేజ్ అనేది చేస్తాం. సో ప్రజలందరికీ కూడా విన్నప్తి ఏంటంటే, వాటర్ ఇస్ అ వెరీ ప్రెషియస్ రిసోర్స్. సో దాన్ని జ్యుడిషియస్గా వాడాలి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 305 కేంద్రాలలో 63,779 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులతో పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్వాడ్లతో నిరంతరం నిఘాను ఏర్పాటు చేశారు. విద్యార్థులు 8:30 లోపు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తారీఖు నుండి జిల్లా క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ తెలిపారు. లీగ్ పద్ధతిలో నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనే ఆసక్తి ఉన్న టీములు ఈ నెల 27వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని కోరారు. 20 ఓవర్ల చొప్పున మ్యాచ్లను నిర్వహిస్తున్నామని, యువ క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. So చేయబోతున్నాం. unlike last year only one division చేసాం. ఒక డివిజన్లో 5 teams పార్టిసిపేట్ చేసినాయి. But that is not the purpose. We want to encourage the entire district players to participate in this league. So అందుకని ఒక లీగ్ ఓపెన్ చేసాం. దానికి డీటెయిల్స్ కూడా చెప్తారు, మీ ప్రెస్ నోట్లో కూడా ఉంటుంది. అది 16 teamsని వీల్ ఇన్వైట్ త్రూ ప్రెస్ రిలీజ్ అండ్ దే పే అన్ ఎంట్రీ ఫీ. ఆ ఎంట్రీ ఫీలో దాని తర్వాత మా డిస్కషన్ ప్రకారం ఫస్ట్ కమ్ 16 వరకు మ్యాక్సిమం తీసుకొని డ్రా తయారు చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం డేట్స్ అండ్ వెన్యూస్ గ్రౌండ్స్ అనమాట. సో ఇది 2020 ఫార్మాట్లో ఉంటుంది. ఓన్లీ 20 ఈ బి డివిజన్ వరకు. జేకేసీ కాలేజ్ గ్రౌండ్స్, పేరేచెల్ల గ్రౌండ్స్ వీలైనంత వరకు ఈ రెండింటిలోనే. ఇంకేమైనా అవసరం ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీఆర్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో కూడా వాడతాం. సో దీని విన్నర్స్ ఈ 2020 ఫార్మాట్స్ 4 గ్రూప్స్లో డివైడ్ అవుతాయి, డిపెండ్ అపాన్ ది నంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఈచ్ 4 into 4 గ్రూప్స్లో ఒక్కొక్కళ్ళు లీగ్ ఆడి దాని తర్వాత నాకౌట్. సో ఇట్స్ బేసిక్లీ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ అనమాట. సెమీఫైనల్స్ ఆడి ఫైనల్స్ తర్వాత ఆ విన్నర్స్ విల్ క్వాలిఫై టు ప్లే ఇన్ ది ఏ డివిజన్, వేర్ ఈ 5 క్లబ్ అఫిలియేటెడ్ క్లబ్స్ వాళ్ళ టీమ్స్తో పాటు 6th టీమ్ లాగా winners of the B division will participate. This is for the Boda Nageswara and Bharat Singh trophy. Boda Nageswara and Bharat Singh trophy also the league last year నిర్వహింపబడింది. సో the whole tournament within a 1 month in April కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాం అన్నమాట. దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుంది. The balls will be provided for B division league. ఎందుకంటే మార్నింగ్ ఒక టీం ఆడుతుంది, ఆఫ్టర్ లంచ్ ఒక టీం ఆడుతుంది. తర్వాత ఏ డివిజన్కి వచ్చినప్పుడు 40 ఓవర్ ఫార్మాట్ ఆడతారు ఎంటైర్ డే. అక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తామని చేద్దాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలు 10 నుండి 15% పెంచనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ ను క్రమంగా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తామని, దీని వలన ఉపాధ్యాయులు, వార్డెన్లు, సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నదన్నారు. హాస్టల్ విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కానీ ఆరోగ్యానికి ఇచ్చిన ప్రపంచంలోనే ఏదో ఒక కేంద్రం. ఎందుకంటే ఎక్కువ రైస్ తింటాము. ఆ రైస్ తిన్నందువల్ల ఎక్కువ షుగర్ వ్యాధులు వస్తాయి. ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య. ఈ రాజాగారి తోటలో ఉన్నటువంటి హాస్టల్లో పిల్లలతో కలిసి భోంచేయడం చాలా సంతోషం. వారు ఏ విధంగా భోంచేస్తున్నారు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి సౌకర్యాలు కలిగి వాళ్ళు చదువుకుంటున్నారు, ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళకి ఏ విధంగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి మంచి ఆహారం ఇచ్చి ఉన్నతమైనటువంటి విద్యను అందించి ఉత్తమమైనటువంటి పౌరులుగా, ప్రయోజకులుగా సమాజంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టేటువంటి ఉద్దేశం వాళ్ళ మన ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు పదే చెప్తూ ఉంటారు, మన పిల్లలకి
దళిత గిరిజన విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఉన్నతమైనటువంటి విద్య, సాంకేతిక విద్య, డిజిటల్ విద్య అందించాలి. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వడానికి వాళ్ళకు కావాల్సినటువంటి కోచింగ్ కూడా ఇవ్వాలి. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు, ఆటలు, పాటలు, అదేవిధంగా రాయటంలో కానీ, చదవటంలో కానీ, మాట్లాడటంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి కళలను గుర్తించి, టాలెంట్స్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మా కడుపున పుట్టపోయినప్పటికి కూడా దేవుడు వాళ్ళని మాకు ఇచ్చినటువంటి బిడ్డలుగా మేము భావించి కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి వాళ్ళని మనకి ప్రభుత్వానికి అప్పచెప్పారు. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.